హైదరాబాద్ తీసుకుంటే ఉప్పల్ ఒకటి, లేదంటే ఇక్కడ మన స్టేడియం ఒకటి, ఇవి రెండు ఉన్నాయి. మన ఏపీలో వైజాగ్లో ఉంది, విజయవాడలో ఉంది, మంగళగిరిలో ఒకటి ఉంది, అనంతపూర్లో ఉంది. రీసెంట్గా రంజీ మ్యాచెస్ కూడా జరిగినాయి. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ లేదనుకోవచ్చు అన్న. అండ్ నేను చూసేది ఏంటంటే చాలా స్కూల్స్ కాలేజెస్లో ఏంటంటే గ్రౌండ్ కూడా ఉండదు. అవును 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 దీని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా అవ్వచ్చు. అండ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎలాంటి డ్రాస్టిక్ ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారో మనం చూసాం. ఒకప్పుడు ఒలింపిక్స్లో పార్టిసిపేషన్ ఉండేది, ఇప్పుడు మెడల్స్ నెమ్మదిగా గెలవటం అనేది స్టార్ట్ అయింది. ఒక్కసారిగా సిస్టమ్ చేంజ్ చేయటం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ ఆయన వచ్చిన తర్వాత హీఈస్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు స్పోర్ట్స్. మీరు చూస్తే అంతకుముందు ఒక ప్లేయర్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే దట్ వాజ్ ఇంపాసిబుల్. రైట్ అన్న. అసలు ఇవాళ కొన్ని ఆయన చేస్తున్న పనులు చూస్తున్నట్టయితే నాకు ఇప్పుడు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. వరల్డ్ కప్ మనం అహ్మదాబాద్లో జరిగినప్పుడు ఓడిపోయాము. ఫైనల్స్కి ఆయన వచ్చాడు. నార్మల్గా అసలు రావటమే తక్కువ, వచ్చేవాళ్ళు అంతకుముందు గ్లామర్ కోసం అది ఇది అని. కానీ ఆయన వచ్చి వెళ్ళి మొహమ్మద్ షమీని హగ్ చేసుకుని ట్యాప్ చేసి, షమీ భాయ్ నువ్వు బాగా చేసావు, ధైర్యంగా ఉండాలి మీరంతా అని చెప్పి ప్రతి ప్లేయర్ని ఆయన ఎంకరేజ్ చేసిన విధానం ఏదైతే ఉందో అది మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఆయన అలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు, రకరకాల ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు కాబట్టి అవేర్నెస్ పెరుగుతోంది, బాగుంది. కానీ పేరెంట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ప్రేమ్. ఎడ్యుకేషన్లో పేరెంట్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారో, మా పిల్లోడికి ట్యూషన్ బాగుందా, మా పాపకి స్కూల్ బాగుందా, పెద్ద స్కూల్లో ఇంటర్నేషనల్లో చదివిస్తున్నావా, ఈ సిలబస్సా ఆ సిలబస్సా అని ఎడ్యుకేషన్ మీద ఎంత ఎంఫసిస్ చేస్తామో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్పోర్ట్ పైన కూడా మీరు ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ లానే మీరు మైండ్ ఇవ్వాలి, మీ టైం ఇవ్వాలి. మీరు ఎవ్రీథింగ్ ఒక ప్లేయర్ని తయారు చేయాలంటే పేరెంట్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్.